వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్టప్స్ అంటే ఏంటి? ఒక లేమన్ భాషలో స్టార్టప్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో ఉండడం. అలాగే వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించింది ఉంటుంది. మన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ ప్రకారంగా అయితే ఒక స్టార్టప్ అంటే దానికి 10 సంవత్సరాలు మించి ఉండకూడదు. అంటే ఆ బిజినెస్ పెట్టి 10 సంవత్సరాలు ఉండకూడదు. అలాగే వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ 100 crores మించకూడదు. వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ ఏదైనా సరే వాళ్ళ వర్క్ అనేది ఇన్నోవేటివ్గా ఉండాలి, డెవలప్మెంట్గా ఉండాలి, అలాగే ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అనేది ఉండాలి. ఇది టెక్నికల్గా ఉన్న డెఫినేషన్ అనమాట. అయితే ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ప్రపంచంలోనే 3వ నంబర్ ఆఫ్టర్ యూఎస్ఏ అండ్ చైనా తర్వాత. మన ఇండియాలో ఇప్పటి వరకు దాదాపుగా 1 లక్ష రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. దీనివల్ల ఒక 10 నుంచి 12 లక్షల మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది దొరుకుతుంది. సో మన ఇండియాలో స్టార్టప్ ఇండియా అని చెప్పేసి January 16, 2016లో మొదలుపెట్టారు. అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్తో పోల్చుకుంటే 10 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం స్టార్టప్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఈ స్టార్టప్స్ అనేవి జనరల్గా ఒక ఐడియా బేస్డ్ బిజినెస్ మోడల్స్ అన్నమాట. వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. అంతేకాదు వీటి ప్రాఫిట్స్ని రియలైజ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకే చాలామంది ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ వీళ్ళలో ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని అప్హోల్డ్ చేయడం అనేది చాలా అవసరం. అయితే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినే విధంగా ఒక స్టార్టప్ ఇష్యూ అనేది మొన్న ఈ మధ్యకాలంలో వచ్చిందండి. ఏంటంటే ఇదొక ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్, దాన్నే బ్లూ స్మార్ట్ అని అంటారు. ఇది మన బొంబాయిలోను, బెంగళూరు, ఢిల్లీలోనూ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఊబర్కి, ఓలాకి ఒక ఛాలెంజ్గా వచ్చిన అటువంటి ఒక సర్వీస్ అన్నమాట. అయితే ఈ బ్లూ స్మార్ట్ సర్వీసెస్ అనేవి ఇప్పుడు ఆపరేషన్స్ని ఆపేశారు. ఎందుకు అనేది నేను డీటెయిల్గా చెప్తాను. అయితే ఈ బ్లూ స్మార్ట్ సర్వీసెస్ని 2019లో అన్మోల్ అండ్ పునీత్ అనే జగ్గీ బ్రదర్స్ ఇద్దరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో పాటు జెన్సోల్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని కూడా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళ ఐడియా ఏంటంటే, ఈ జెన్సోల్ కంపెనీ ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్చేస్ చేసేసి ఈ బ్లూ స్మార్ట్ కంపెనీకి లీజ్కి ఇస్తారనమాట. అప్పుడు ఈ బ్లూ స్మార్ట్ కంపెనీ ఏమో ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి వీళ్ళకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేయడానికి మనీ కావాలి. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే లోన్ అప్లై చేసుకున్నారు. అయితే ఇందులో 80% ఆఫ్ ద లోన్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి, అంటే ఒకటేమో IRDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి, మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 80% లోన్ వచ్చింది. అలాగే 20% ఏమో వాళ్ళ మార్జినల్ ఈక్విటీ. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే 6,400 ఎలక్ట్రిక్ వెహికల్ని మేము పర్చేస్ చేస్తామని చెప్పేసి 830 కోట్ల లోన్ని తీసుకున్నారు. అయితే ఫిబ్రవరి 2025 వరకు కూడా వాళ్ళు పర్చేస్ చేసింది 4,704 వెహికల్స్ మాత్రమే. అది కూడా 568 కోట్లు. అంటే మనకి వాళ్ళు తీసుకున్న లోన్కి వీళ్ళు ఖర్చు చేసిన దానికి తీసేస్తే మనకి 262 కోట్లు ఇంకా ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ జెన్సోల్ కంపెనీ వాళ్ళు December 31, 2024 అప్పుడు మరి లోన్ పేమెంట్ చేయాలి కదా, చేసేటప్పుడు వాళ్ళు డిఫాల్ట్ చేశారు, అంటే కట్టలేదు. అరే ఎందుకు కట్టలేదు అని చెప్పేసి ఆరా తీస్తే ఏం తెలిసిందంటే, వీళ్ళు ఏవైతే 262 కోట్లు ఉన్నాయో వాటిని వాళ్ళు పర్సనల్గా యూస్ చేసుకున్నారు. ఒక 43 కోట్లు ఒక మంచి లగ్జరీ అపార్ట్మెంట్ గోర్గాంలో తీసుకున్నారంట. అలాగే టైలర్ మేడ్ గోల్ఫ్ సెట్ అండి, అది 24 లక్షలు 26 లక్షలు పెట్టి సెట్ చేయించుకున్నారంట. ఇంకా 11 కోట్లు అటు వాళ్ళ మదర్కి వాళ్ళ స్పౌసెస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా వాళ్ళు బిజినెస్ కోసం అన్ని తీసుకున్న డబ్బులు, పబ్లిక్ ఫండ్ అంతా కూడా తీసుకెళ్ళి పర్సనల్గా వాటికి వాడుకున్నారు. అంటే డైవర్జన్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి చేశారు. పోనీ అలా చేశారా? చేసిన తర్వాత ఆయన రిపోర్ట్ చేయాలి కదా, మేము డిఫాల్ట్ చేశామని చెప్పేసి వీళ్ళు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి ఏమని చెప్పారంటే, మాకు ఎలాంటి డిఫాల్ట్ లేవని చెప్పేసి వాళ్ళ ఆ విషయాన్ని కూడా దాచిపెట్టారు.
అంతేకాదు వీళ్ళు ఎక్కడి నుంచి అయితే లోన్ తీసుకున్నారో ఆ కంపెనీస్కి కూడా వీళ్ళు మా దగ్గర మేమేం డిఫాల్ట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళకి రాంగ్గా ఒక రకంగా ఇటు ఇన్వెస్టర్స్కి ఇటు ఈ రెగ్యులేటర్ బాడీస్కి కూడా తప్పు ఇన్ఫర్మేషన్ని ఇచ్చారు. అంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అనేది జరిగింది. అంటే వీళ్ళు ఒక కార్పొరేట్ ఫ్రాడ్ ఎంత హై లెవెల్లో చేసేసారంటే అంటే స్టార్టప్ ఈకోసిస్టమ్కి ఒక రకంగా పెద్ద బ్లో తగిలినట్టు అయింది. పోనీ ఇది ఒక్కటే చేసిందా అంటే కాదు, అంతకు ముందు కూడా 2023లో కూడా గో మెకానిక్ అనే ఒక సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మేము తప్పుగా ఎంటర్ చేశామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అలాగే 2022లో కూడా ట్రెల్ అనే ఒక ఆన్లైన్ కామర్స్ కంపెనీ కూడా మేము కూడా మా దాంట్లో కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటర్స్ జరిగాయని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. సిమిలర్లీ భారత్ పే కంపెనీ కూడా వాళ్ళ వన్ ఆఫ్ ద ఫౌండర్ కూడా తను మనీని అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వచ్చినటువంటి మనీ మిస్అప్రోప్రియేట్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఇంకా అతిపెద్ద మన ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ అండి, బైజూస్ కంపెనీ కూడా ఒక $533 మిలియన్ మనీని కూడా మిస్అప్రోప్రియేట్ చేసిందని యుఎస్ కోర్టు కూడా రూల్ చేసింది. ఈ విధంగా ఒక కంపెనీ తర్వాత ఇంకొక కంపెనీ ఇలా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ తోటి ఉంటూ వాటికి ఇన్ని కేసెస్ తీసుకొస్తూ ఉంటే మన ఇండియన్ స్టార్టప్ ఈకోసిస్టమ్ పట్ల ఇన్వెస్టర్స్కి ఒక రకమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంతా ఒకెత్తైతే మొన్న ఈ మధ్యకాలంలో మన పీయూష్ గోయల్ గారు కూడా ఒక మాట మన ఇండియన్ స్టార్టప్స్ని చైనీస్ స్టార్టప్స్తో కంపేర్ చేస్తూ కూడా చెప్పారు. మన ఇండియన్లో స్టార్టప్స్ బిజినెస్ మోడల్స్ అన్నీ కూడా గ్రాసరీ డెలివరీ, ఫుడ్ డెలివరీ లేదా బెట్టింగ్ యాప్స్ ఇంకా చెప్పాలంటే ఈ టిక్టాక్ ఎకానమీ, ఎంటర్టైన్మెంట్ ఎకానమీ ఇలాంటివే ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళంతా కూడా లేబర్గా పనిచేయబోతున్నారా అంటే వీళ్ళ నుంచి స్కిల్స్ ఏవి కూడా అప్గ్రేడ్ అవ్వకపోతున్నాయి అని చెప్పేసి ఆయన అన్నారు. చైనాలో కనుక వాళ్ళ స్టార్టప్స్ని మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళకేమో ఆటోమేషన్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డీప్సీక్ అని, తర్వాత రోబోటిక్స్ అని ఇలా వాళ్ళంతా టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ తీసుకొచ్చేసి వాళ్ళు స్కిల్డ్ బేస్డ్ రిసోర్సెస్ని తయారు చేసుకుంటుంటే మనం మాత్రం లేబర్స్ని తయారు చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. ఇంకా వాటితో పాటు చెప్పాలంటే మనకి ఎలక్ట్రిసిటీ సప్లై 24/7 లేకపోవడం, తర్వాత బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉండడం, కరప్షన్ ఇలాంటి విషయాలు కూడా మన ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ని దాని ఫుల్ పొటెన్షియల్కి మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ జరిగిన ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని బట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎథిక్స్లో వస్తుందండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఒకప్పుడు మనం సత్యం స్కాండల్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా ఏం చేశారంటే తప్పుడు లెక్కలు చూపించి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీశారు, ట్రస్ట్ని కోల్పోయారు. అదేవిధంగా ఈ బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళు కూడా చేశారు. సో ఇందులో ఉన్నటువంటి ఎథికల్ ఇష్యూస్ ఏంటి? సో ఇక్కడ మనకి కనిపించేటివి డైరెక్ట్గా కనిపిస్తున్నాయండి. ఒకటి, వాళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఆర్గనైజేషనల్ ఇంటిగ్రిటీని కోల్పోయారు. అలాగే ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ని ఇచ్చారు. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫిడ్యుషియరీ డ్యూటీ, అంటే వాళ్ళు విశ్వసనీయంగా వాళ్ళ పాత్రని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అంతేకాదు ఇక్కడ మనకి గ్రీన్ వాషింగ్ కూడా కనిపిస్తుంది. అంటే అంటే మనము అంతకుముందు ఒకసారి నేర్చుకున్నాం. గ్రీన్ వాషింగ్ అంటే చేయడానికి మనం ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం మనం ఫండ్స్ వాడుతున్నామని చెప్తూ వాళ్ళు ఫండ్స్ని ఇంకో రకంగా డైవర్ట్ చేయడం. సో ఇక్కడ మనకి గ్రీన్ వాషింగ్ అనేది కూడా ఒక ఎథికల్ ఇష్యూ కనిపిస్తుంది. అలాగే ఫేవరెటిజం, నెపోటిజం, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడము, అలాగే ఇట్ వైలేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కార్పొరేట్ స్టీవర్షిప్. ఇంకా ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్ అండి. అంటే ఫ్యూచర్ ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్కి ఒక రాంగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా ఎథికల్ ఇష్యూస్ ఇందులో ఉన్నాయి. సో మనం ఎలా ఈ ఎథికల్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి? ఎలా అడ్రస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ గవర్నెన్స్ని ఎన్హాన్స్ చేయాలి. ఎలా ఎన్హాన్స్ చేద్దాం?
ఇక్కడ మొత్తం ఈ రెండు కంపెనీస్లో కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని పెడితే ఆటోమేటిక్గా ఒక అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అంతేకాదు ఇంటర్నల్ ఆడిట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా పెట్టాలి. సో లేదంటే విజిల్ బోర్ మెకానిజం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఈ ఇంటర్నల్ ఆడిట్స్ అనేవి ఎవ్రీ క్వార్టర్కో యాన్యువల్గానో పబ్లిసైజ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. సో మనం ఎంతసేపు ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్కి అయితే కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడుకుంటాం. సో స్టార్టప్స్ కోసం స్టార్టప్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా మనం సెబీ కూడా తీసుకొస్తే బాగుంటుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఒకటి స్టార్టప్స్ కోసం స్పెషల్గా, అలాగే ఇన్వెస్టర్స్ యొక్క వాళ్ళని గైడ్ చేయడానికి కూడా ఈ స్టార్టప్ ఇండెక్స్ అనేది, ఒక స్టార్టప్ రేటింగ్ ఇండెక్స్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్వెస్టర్స్ ఏ స్టార్టప్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా వాళ్ళకి ఒక రకంగా గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే పబ్లిక్ ఫండ్స్ని మనం ట్రాక్ చేయడానికి బ్లాక్ చైన్ మోడల్స్ కనుక మనం వాడితే, ఆ టెక్నాలజీని యూస్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ట్రాన్సాక్షన్ ఎవరికి చేస్తున్నారు, ఏం చేశారు అనేది కూడా దొరికిపోతుంది. కాబట్టి ఈ విధంగా టెక్నాలజీని మనం యూటిలైజ్ చేసుకుంటే ఈ లూప్ హోల్స్ అన్నీ కూడా మనం అడ్రస్ చేయొచ్చు. పైగా ఇండియాలో 65% ఆఫ్ ద పాపులేషన్ మనకి 35 బిలోనే ఉన్నారండి. ఈ స్టార్టప్ ఇకోసిస్టమ్ అనేది మనం జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకోసమే మనం ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క ఫుల్ పొటెన్షియల్ని హార్నెస్ చేసుకుంటూ ఇటు మన ఇండియన్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలి.